శాస్త్రం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం స్థిర విద్యుత్ శాస్త్రం ఎపిసోడ్ 3. క్రితం పాఠంలో మీరు నేర్చుకున్న పాఠ్యాంశాలు పెర్మిటివిటీ, రోధక స్థిరాంకం యొక్క ప్రాముఖ్యత, మ్యూ0, ε0ల మధ్య సంబంధం, కులాం నియమం మరియు గురుత్వ విలోమ వర్గ నియమం, కులాం సూత్రం అవధులు, అనువర్తనాలు, విద్యుత్ క్షేత్రం, విద్యుత్ క్షేత్ర తీవ్రత, విద్యుత్ బలరేఖలు, విద్యుత్ ద్విధ్రువం, గౌస్ నియమం. ఈ రోజు పాఠంలో మీరు నేర్చుకోబోయే పాఠ్యాంశాలు విద్యుత్ పొటెన్షియల్, భూమి శూన్య పొటెన్షియల్, వోల్ట్ నిర్వచనం, పొటెన్షియల్ తేడా, ఈవీల మధ్య సంబంధం, సమాంతర పలకల మధ్య రోధక ప్రభావం. వాహకంలో ఆవేశం ఒక బిందువు నుండి వేరొక బిందువుకు ఏ విధంగా చెల్లిస్తుంది? విద్యుత్ పొటెన్షియల్ అనే భావన ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. విద్యుత్ పొటెన్షియల్ అనే భావన ఈ విధంగా అర్థం చేసుకునవచ్చును. వేరువేరు ఉష్ణోగ్రతలున్న రెండు వస్తువులను ఒక వాహకం ద్వారా కలిపితే హెచ్చు ఉష్ణోగ్రత గల వస్తువు T1 నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు T2కు ఉష్ణం ప్రవహిస్తుంది. వస్తువుల ఉష్ణోగ్రత సమానంగా అంటే T1 = T2 ఉండేంత వరకు ఈ ఉష్ణ ప్రవాహం జరుగుతుంది. వేర్వేరు ద్రవ మట్టాలున్న రెండు పాత్రలను ఒక గొట్టంతో అడుగు భాగంలో కలిపితే ఎక్కువ మట్టం ఉన్న పాత్ర నుండి ద్రవం తక్కువ మట్టం గల పాత్రలోనికి మట్టాలు సమానం అయ్యేంత వరకు ద్రవం ప్రవహిస్తుంది. ఉష్ణ తీవ్రతను తెలియజేసేది ఉష్ణోగ్రత. ద్రవమట్టం ద్రవపీడనాన్ని తెలియజేస్తుంది. ఉష్ణోగ్రత పీడనాల వలె ఆవేశపూరిత వస్తువు యొక్క స్థితిని తెలియజేసే దానిని పొటెన్షియల్ అంటారు. ఏ అనే బిందువు వద్ద ధనావేశం కంటే ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఏ బిందువు తక్కువ పొటెన్షియల్ను కలిగి ఉంటుంది. బి అనే మరొక బిందువు వద్ద ధనావేశం కంటే ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నాయి అంటే బి బిందువు హెచ్చు పొటెన్షియల్ను కలిగి ఉంటుంది. కావున వేర్వేరు పొటెన్షియల్లు గల రెండు వస్తువులను విద్యుత్ వాహకం ద్వారా కలిపితే హెచ్చు పొటెన్షియల్ గల వస్తువు నుండి తక్కువ పొటెన్షియల్ గల వస్తువుకు విద్యుత్ లేదా ఆవేశం ప్రవహిస్తుంది. రెండు వస్తువులు సమాన పొటెన్షియల్ను చేరే వరకు ఈ విద్యుత్ ప్రవాహం ఉంటుంది. సాంప్రదాయకంగా విద్యుత్ ప్రవాహం హెచ్చు పొటెన్షియల్ వస్తువు నుండి తక్కువ పొటెన్షియల్ వస్తువు వరకు ఉంటుంది. ఆవేశపూరిత వస్తువు స్థితిని తెలియజేసేది పొటెన్షియల్ అని, ఇది ఆవేశపూరిత వస్తువుల మధ్య విద్యుత్ ప్రవాహ దిశను నిర్ణయిస్తుందని అర్థం చేసుకొనవచ్చును. భూమి శూన్య పొటెన్షియల్. భూమి ఒక పెద్ద వాహకం. దానికి ఎలక్ట్రాన్లను కలిపినా తీసివేసినా దాని యొక్క వాహకత్వం మారదు. భూమి పరంగా మిగిలిన వస్తువుల యొక్క పొటెన్షియల్ను కొలుస్తారు. ఆవేశపూరిత వస్తువును విద్యుత్ వాహకంతో భూమిని కలిపినప్పుడు భూమి నుండి ఎలక్ట్రాన్లు వస్తువును చేరినచో వస్తువు ధన పొటెన్షియల్ వద్ద ఉంటుంది. కానీ వస్తువు నుండి భూమికి ఎలక్ట్రాన్లు చేరినచో వస్తువు రుణ పొటెన్షియల్ వద్ద ఉన్నదని అర్థము. ఈ రెండు పద్ధతుల్లో వాహకం తటస్థమై శూన్య పొటెన్షియల్ వద్ద ఉంటుంది. వాహకం యొక్క పొటెన్షియల్ ను
ఏ విధంగా కొలుస్తారో పరిశీలించండి. భూమి నుండి లేదా అనంత దూరం నుండి ఒక ప్రమాణ ధన విద్యుదావేశాన్ని వస్తువుకు అతి దగ్గరగా తీసుకొని పోవుటలో జరిగిన పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారు. Q0 అనే శోధక లేదా ప్రమాణ ఆవేశాన్ని వస్తువు వద్దకు తీసుకొని పోవుటలో జరిగిన పని W అయితే పొటెన్షియల్ V W by Q0. దీని ప్రమాణాలు జౌల్స్ పర్ కూలుంబ్ లేదా వోల్ట్ V. మితి ఫార్ములా mL² T⁻⁻3I. ఇది గురుత్వ పొటెన్షియల్ కు సాదృశ్యము. వోల్ట్ నిర్వచనం: భూమి నుండి ఒక కులాం ధనావేశాన్ని వస్తువునకు అతి దగ్గరగా తీసుకొని పోవుటలో జరిగిన పని 1 జౌల్ అయినా పొటెన్షియల్ 1 వోల్ట్ అవుతుంది. వస్తువు ధనావేశితమైతే పని ధనాత్మకం, అంటే పొటెన్షియల్ ధనాత్మకం. వస్తువు రుణావేశితమైతే పని రుణాత్మకం, అంటే పొటెన్షియల్ రుణాత్మకం. పొటెన్షియల్ ఒక అదిశ రాశి. వాహకం యొక్క 2 బిందువుల మధ్య పొటెన్షియల్ ను వోల్ట్ మీటర్తో కొలుస్తారు. విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు వద్ద పొటెన్షియల్ ను ఏ విధంగా ఉత్పాదిస్తారో పరిశీలిద్దాం. అనంత దూరంలో ఉన్న ప్రమాణ లేదా శోధక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు వద్దకు తీసుకుని రావడానికి జరిగిన పని ఆ బిందువు వద్ద గల విద్యుత్ పొటెన్షియల్ అంటారు. O అనే బిందువు వద్ద Q ధనావేశమున్న వస్తువు ఉన్నది. వస్తువు నుండి D దూరంలో గల బిందువు A వద్ద పొటెన్షియల్ గణించవలే. అనంత దూరం D ∞లో విద్యుత్ క్షేత్రం E శూన్యం మరియు పొటెన్షియల్ శూన్యం. ఆవేశం నుండి x దూరంలో గల బిందువు వద్ద క్షేత్ర తీవ్రత లేదా ప్రమాణ ధన విద్యుదావేశం Q పై పనిచేసే బలం F =EQ0. అనంత దూరం నుండి P వరకు ఆవేశాన్ని జరపడానికి జరిగిన పని dW -F dx. F EQ0. అనంత దూరం నుండి A వరకు ఆవేశాన్ని జరపడానికి చేసిన పని W ఇంటిగ్రేషన్ ఇన్ఫినిటీ టు A d dW infinity to d dW minus integration infinity to d EQ0 dx minus integration infinity to d 1/4 pi epsilon naught Q0 by x square into dx minus Q0 by 4 pi epsilon naught integration over infinity to d 1/x square into dx minus Q0 by 4 pi epsilon naught into minus 1/x infinity to d. 1/infinity విలువ 0 కనుక V W by Q0 1/4 pi epsilon naught Q by d. Therefore V 1/4 pi epsilon naught Q by d. ఆవేశాలు 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు P వద్ద ఫలిత పొటెన్షియల్ ను వేరువేరు ఆవేశాల వల్ల ఏర్పడే పొటెన్షియల్
బీజీయ మొత్తంగా లెక్కగట్టవచ్చు. దేర్ఫోర్ V is equal to 1 by 4 pi epsilon naught sigma Qi by Di. సమతల పొటెన్షియల్ తలం. విద్యుత్ పొటెన్షియల్ విలువలు ఒక తలంపై అన్ని బిందువుల వద్ద సమానంగా ఉంటే అట్టి తలాన్ని సమ పొటెన్షియల్ తలం అంటారు. అటువంటి తలంపై అన్ని బిందువుల వద్ద బలరేఖలు తలానికి లంబంగా ఉంటాయి. ఆ తలంపై ఆవేశాన్ని కదల్చడానికి చేయవలసిన పని 0. పొటెన్షియల్ తేడా. ఒక విద్యుత్ క్షేత్రంలో రెండు బిందువుల మధ్య ప్రమాణ ధన విద్యుదావేశాన్ని జరుపుటలో చేసిన పనిని ఆ బిందువుల మధ్య గల పొటెన్షియల్ తేడా అంటారు. dV is equal to dW is equal to 1 by 4 pi epsilon naught Q by D. విద్యుత్ క్షేత్రంలో బిందు ఆవేశపు స్థితిజ శక్తి. గురుత్వ క్షేత్రంలో నిశ్చలంగా ఉండే ద్రవ్యరాశికి స్థితిజ శక్తి ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ క్షేత్రంలో ఉండే ఆవేశానికి కూడా స్థితిజ శక్తి ఉంటుంది. ఆవేశాన్ని స్వేచ్ఛగా కదలనిస్తే అది గతిజ శక్తిని పొంది తన మొదటి స్థితిని చేరుతుంది. ఈ విధంగా పొందిన గతిజ శక్తి దాని స్థితిజ శక్తిలో కలిగిన మార్పునకు సమానము. కావున విద్యుత్ క్షేత్రం సంరక్షక క్షేత్రం. అంటే క్షేత్రంలో ఉన్న ఒక వస్తువు క్షితిజ శక్తిలో కలిగే మార్పు ఆ వస్తువు అనుసరించిన మార్గంపై ఆధారపడదు. విద్యుత్ క్షేత్రంలో ఉండే ఒక ఆవేశానికి ఉండే క్షితిజ శక్తి సమీకరణం ఉత్పాదించాలి. Q1, Q2 అనే రెండు బిందు ఆవేశాల మధ్య దూరం అనంతంగా ఉందనుకుందాము. Q1 ను స్థాన సదిశ R1 ఉన్న P1 అనే బిందువు వరకు, Q2 ను స్థాన సదిశ R2 ఉన్న P2 అనే బిందువు వరకు తీసుకురావడానికి చేయవలసిన మొత్తం పని W. ఆ జరిగిన పని వ్యవస్థ స్థితిజ శక్తికి సమానం. దీనిని పొందడానికి Q1 ఆవేశం P1 వద్ద నిశ్చల స్థితిలో ఉందనుకుందాము. అప్పుడు Q1 కొంత పొటెన్షియల్ ఉన్న విద్యుత్ క్షేత్ర జనకంగా పనిచేస్తుంది. తత్ఫలితంగా Q1 వల్ల P2 వద్ద ఏర్పరిచిన క్షేత్ర పొటెన్షియల్ V2 అనుకుందాము. అనంత దూరం నుండి Q2ను P2 వరకు చేర్చడానికి చేయవలసిన పని W is equal to V2 Q2. సమీకరణం 1. V2 is equal to 1 by 4 pi epsilon naught Q1 by R1 minus R2. Equation 2. Mod R1 minus R2 Q1 Q2 ల మధ్య దూరం. కావున వ్యవస్థ స్థితిజ శక్తి U అనుకుంటే U is equal to W is equal to V2 Q2. Therefore U is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by mod of R1 minus R2. Equation 3. ఇది విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఆవేశం స్థితిజ శక్తిని ఇస్తుంది. Q2 వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్రంలో Q1 ఆవేశానికి ఉన్న స్థితిజ శక్తి లేదా Q1 వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్రంలో Q2 ఆవేశానికి ఉన్న స్థితిజ శక్తి సమీకరణం 3 ఇస్తుంది. విద్యుత్ స్థితిజ శక్తిని ఎలక్ట్రాన్ వోల్టులలో కూడా తెలియపరుస్తారు. 3 ఆవేశాలున్న వ్యవస్థ స్థితిజ శక్తిని కూడా పొందవచ్చును.
అది U3 is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by mod of R1 minus R2 plus Q1 Q3 by mod of R1 minus R3 plus Q2 Q3 by mod of R2 minus R3. Equation 4. Electron volt EV. ఒక వోల్ట్ పొటెన్షియల్ పాతం గుండా ఒక ఎలక్ట్రాన్ లేదా ఎలక్ట్రాన్ ఆవేశం తీసుకొని పోవడానికి చేయవలసిన పనిని ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటారు. జరిగిన పని W is equal to VQ is equal to 1 into 1.6 into 10 to the power of minus 19. 1 electron volt is equal to 1.6 into 10 to the power of minus 19 joule. 1 million electron volt is equal to 1.6 into 10 to the power of minus 13 joule. ఇది శక్తికి ప్రమాణం. అయానుల ప్రాథమిక కణాల శక్తి విలువలను ఈ ప్రమాణాలలో తెలియజేస్తారు. విద్యుత్ క్షేత్రం ఈ వోల్టుల మధ్య సంబంధం. ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో రెండు బిందువుల మధ్య దూరం D మరియు పొటెన్షియల్ తేడా V. రెండు బిందువుల మధ్య Q ఆవేశాన్ని కదిలించడానికి జరిగిన పని W అయితే W is equal to VQ0. సమీకరణం 1. విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ క్షేత్రంలో Q అనే ఆవేశంపై పనిచేసే బలం F అయితే F is equal to EQ0. సమీకరణం 2. ఈ బలం ఆవేశాన్ని D దూరం బిందువుల మధ్య జరుపుటలో జరిగిన పని W. Therefore, W is equal to F dot D. Equation 3 is equal to EQ0 D is equal to W is equal to EQ0 D. Equation 4. సమీకరణం 1-4 నుండి VQ0 is equal to EQ0 D. V is equal to ED. విద్యుత్ క్షేత్ర తీవ్రత E is equal to V by D. దీని ప్రమాణాలు వోల్ట్ పర్ మీటర్. ఆవేశానికి పొటెన్షియల్ కి మధ్య సంబంధాన్ని తెలియజేసే భౌతిక రాశి విద్యుత్ కెపాసిటీ. ఒక పాత్రలో మెల్లగా నీరు పోస్తే దాని మట్టం పెరుగుతుంది. అదేవిధంగా ఒక వాహకానికి ఆవేశాన్ని కొంచెం సరఫరా చేస్తే దాని పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. నియమిత వాహకానికి పొటెన్షియల్ పెరుగుదల dV, సరఫరా చేసిన ఆవేశం dQ అనులోమానుపాతంలో ఉంటుంది. Therefore, dQ is proportional to dV. dQ is equal to CdV. C is equal to dQ by dV లేదా C is equal to Q by V. C స్థిరాంకం. దీనినే విద్యుత్ కెపాసిటీ లేదా కెపాసిటెన్స్ అంటారు. ఇది వస్తువు ఆకారం మరియు పరిమాణాలపై ఆధారపడి ఉంటుంది. కెపాసిటీ నిర్వచనం: ఒక వాహకం యొక్క పొటెన్షియల్ ఒక ప్రమాణం పెంచడానికి కావలసిన ఆవేశాన్ని ఆ వాహక కెపాసిటీ అంటారు. దీని ప్రమాణం ఫారడ్ F. మైకేల్ ఫారడ్ జ్ఞాపకార్థం ప్రమాణం పేరు ఫారడ్ F. ఫారడ్ F ఒక వాహకం యొక్క పొటెన్షియల్ను 1 వోల్ట్ పెంచుటకు కావలసిన ఆవేశం 1 కులాం అయినా కెపాసిటీ 1 ఫారడ్. 1F is equal to 10 to the power of 6 microfarad లేదా 1 microfarad is equal to 10 to the power of minus 6 farad లేదా 1 farad is equal to
10⁻12 పికోఫారెడ్ లేదా 1 పికోఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻−12 ఫారెడ్. మితి ఫార్ములా m⁻⁻1 l⁻⁻2 t⁻4 i⁻2. కండెన్సర్ లేదా కెపాసిటర్ సూత్రం. తక్కువ పొటెన్షియల్ వద్ద ఆవేశాలను నిల్వ చేసే పరికరాన్ని కండెన్సర్ లేదా కెపాసిటర్ అంటారు. ఆవేశపూరిత వాహకం దగ్గరగా భూప్రవేశం చేసిన మరొక వాహకాన్ని ఉంచితే తొలి వాహకం యొక్క పొటెన్షియల్ తగ్గుతుంది, అంటే కెపాసిటీ పెరుగుతుంది. V పొటెన్షియల్ వద్ద ధనావేశపూరిత లోహ పలక A పై Q ఆవేశం ఉంది. పలక కెపాసిటీ C = Q/V. Aకు సమాంతరంగా ఉండే మరి ఒక పలక Bను A దగ్గరగా ఉంచితే ప్రేరణ వలన B పై ఆవేశాలు ఏర్పడతాయి. ఏ వైపున్న తలంపై రుణావేశాలు, వెలుపలి తలంపై ధనావేశాలు ఏర్పడతాయి. ఏకు దగ్గరగా ఉన్న రుణావేశాలు ఏ యొక్క పొటెన్షియల్ను తగ్గిస్తాయి. బి పై ఉన్న ధనావేశాలు పొటెన్షియల్ను పెంచుతాయి. ధనావేశాల కన్నా రుణావేశాలు ఏకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ కొంచెం తగ్గుతుంది. తొలి పొటెన్షియల్ను చేరేందుకు ఏకు కొంచెం అదనపు ఆవేశం ఇవ్వాలి, అంటే ఏ కెపాసిటీ పెంచాలి. అప్పుడు బిను ఎర్త్ చేయగా ధనావేశాలు తటస్థీకరణ చెందుతాయి, అనగా బి పై రుణావేశాలు మాత్రమే ఉంటాయి. అంటే ఏ పొటెన్షియల్ ఇంకా తగ్గుతుంది. తొలి పొటెన్షియల్ పొందుటకు అదనంగా ఆవేశాలను ఏకు సరఫరా చేయాలి, కావున కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు సమాంతర పలకల కెపాసిటర్ గురించి తెలుసుకుందాం. P మరియు Q అనే రెండు లోహ పలకల మధ్య దూరం D. ప్రతి పలక వైశాల్యం A. పలక Pను ధనావేశంతో చేసి Qను ఎర్త్ చేయవలే. P పై ఉండే ఆవేశం Q అనుకుందాము. పలకల మధ్య విద్యుత్ క్షేత్ర తీవ్రత E = σ/ε0. ఇది గౌస్ సూత్రం నుండి తీసుకొనబడినది. ఆవేశ సాంద్రత σ = Q/A. Therefore, E = Q/A∈0. పొటెన్షియల్ భేదం V ED Q/A∈0D. Therefore, Q/V A∈0/D. Capacity C A∈0/D లేదా C0 A∈0/D. ε0 శూన్యయానకపు పెర్మిటివిటీ. C విలువ Q పై ఆధారపడకుండా A, ε0, D లపై ఆధారపడి ఉంటుంది. సమాంతర పలకల కెపాసిటర్ మధ్య K అనే రోధక యానకాన్ని ఉంచితే దాని కెపాసిటీ C KA∈0/D KC0. Therefore, K C/C0. కండెన్సర్ పలకల మధ్య T మందమున్న రోధక పదార్థాన్ని ఉంచితే దాని కెపాసిటీ ఏ విధంగా మారుతుందో పరిశీలిద్దాం. A, B అనే సమాంతర పలకల కెపాసిటర్, పలకల మధ్య దూరం D, T మందం కలిగిన K అనే రోధక పదార్థంను కెపాసిటర్ పలకల మధ్య ఉంచినామనుకుందాము. గాలిలో RS తలంపై E0 విద్యుత్ క్షేత్రం, S', R' తలంపై
రోధక ప్రభావంతో ఈ అనే విద్యుత్ క్షేత్రం తలాలకు లంబంగా ఉన్నాయనుకుందాము. ఏకాంక ఆవేశాన్ని ఒక పలక నుంచి వేరొక పలకకు చేరవేయడానికి జరిగిన పనిని ఆ పలకల మధ్య పొటెన్షియల్ తేడా V అంటారు. V is equal to E0 into D minus T plus ET because V is equal to ED. ఇచ్చట D minus T దూరంలో విద్యుత్ క్షేత్రం E0 మరియు T దూరంలో విద్యుత్ క్షేత్రం E. కావున కెపాసిటర్ యొక్క కెపాసిటీ C is equal to epsilon naught A by D minus T plus T by K. కండెన్సర్ కెపాసిటీపై ప్రభావం చూపే అంశాలు. 1. పలక వైశాల్యం A. పలకల వైశాల్యం పెరిగితే కెపాసిటీ పెరుగుతుంది. 2. పలకల మధ్య రోధక యానకం K. గాలి బదులు K రోధకమున్న పదార్థాన్ని ఉంచితే కెపాసిటీ పెరుగుతుంది. సాధారణంగా వాడే రోధకాలు మైకా, గాజు, నూనె, మైనం, కాగితం. 3. పలకల మధ్య దూరం D. ప్లేట్ల మధ్య దూరం D తగ్గిస్తే కెపాసిటీ పెరుగుతుంది. కారణం ప్రేరిత ఆవేశాలు పెరిగినందువల్ల. 4. రోధక మందం T. పలకల మధ్య ఫలిత దూరం మందంతో తగ్గి కెపాసిటీ పెరుగుతుంది. ఈ రోజు పాఠంలో మీరు నేర్చుకున్న అంశాలు: విద్యుత్ పొటెన్షియల్, భూమి శూన్య పొటెన్షియల్, వోల్ట్ నిర్వచనం, పొటెన్షియల్ తేడా, ఈవీల మధ్య సంబంధం, సమాంతర పలకల మధ్య రోధక ప్రభావం. ముఖ్యమైన ప్రశ్నలు: విద్యుత్ పొటెన్షియల్ అనగానేమి? భూమి పొటెన్షియల్ ఎందుకు శూన్యంగా ఉంటుంది? ఒక ఆవేశిత వాహకాన్ని భూమికి కలిపితే దాని పొటెన్షియల్ ఏమవుతుంది? కెపాసిటర్ అనగానేమి? కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచితే దాని కెపాసిటీ ఏమవుతుంది? ఈ పాఠ్యాంశంపై